ప్రేమతో నింపండి. ప్రతి వారిని వినగలిగిన మనస్సును మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము. అబ్రాహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కునకు వెళ్ళెను. దేవుడి మాటలను దీవించునుగాక. అబ్రాహాము ప్రయాణము చేస్తూ ఏ దిక్కుకు వెళ్ళాడు? ఇక చదవటం అయిపోయింది. దక్షిణ దిక్కునకు వెళ్ళాడు. దేవుడు ఏ దిక్కున ఉన్నాడు అమ్మా? ఏ దిక్కున ఉన్నాడు ఆయన? వాక్యాలు అసలు గుర్తుపెట్టుకుంటున్నారా లేదా? లేకపోతే పోయిన వారం చెప్పాను ఇదే వాక్యం, అంతకుముందు వారం. ఏ దిక్కున ఉన్నాడు దేవుడు? గట్టిగా చెప్పండి. ఏందో నేను చదువుతున్నాను, ఏదో మీరు అంటున్నారు అంతే. మనసులు ఎక్కడ ఉండలేదు, మనుషులు ఏడు కూడా ఉంటలా. దేవుడు ఏ దిక్కున ఉన్నాడు? ఉత్తర దిక్కున ఉన్నాడు. మరి అబ్రాహాము ప్రయాణం ఎటు చేస్తున్నాడు? దక్షిణ దిక్కునకు ప్రయాణం చేస్తున్నాడు. అంటే దేవునికి దూరస్తుడుగా అవుతున్నాడు. దేవునికి దూరస్తుడు అవ్వబట్టి ఏం జరిగింది? నష్టం, కరువు వచ్చింది. ఇంకోటి మీరందరూ చెప్పండి. రెండోది ఏమొచ్చింది? పోయిన వారమే నేను ఇక్కడే దులిపేసి వెళ్ళిపోయానయ్యా, నువ్వు ఇప్పుడు అడిగితే ఎట్టగా. ఎస్, రెండవది శ్రమలు వచ్చింది. వెరీ గుడ్. దేవుని స్తోత్రాలు చెబుదాం. దేవునికి దూరమైనందున ఏమొచ్చింది? అబ్రహాముకి కరువు వచ్చింది. అబ్రహాముకి దేవునికి దూరమైనందున శ్రమలు వచ్చాయి. మన జీవితాల్లో దేవునికి దూరమైతే ఆత్మీయంగా మన జీవితాలు ప్రారంభిస్తాం, కానీ అది అంతం వరకు కొనసాగించలేం. ఎందుకనంటే రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. మొదటి దినాల్లో భక్తి బాగానే చేస్తూ ఉంటారు, దేవునితో సహవాసం బాగా చేస్తూ ఉంటారు. దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది భక్తి జీవితంలో ఏమైపోతారంటే తగ్గిపోతూ ఉంటారు. తగ్గిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే కరువు వచ్చింది. మన జీవితంలో కరువు రావటానికి, సమస్యలు రావటానికి, శ్రమలు రావటానికి కారణం ఏంటంటే మనము దేవునికి దూరస్తులుగా అవుదాన్ని బట్టి దేవునికి దూరస్తులు అవుతున్నాం. దేవునికి దూరంగా ఉండి దేవునికి దూరమై మనం సాధించేది ఏమీ లేదు. ఆత్మీయ జీవితంలో దేవునితో రోజు రోజుకి బలపడుతూ ఉంటే, ప్రార్థనలో ఎదుగుతూ ఉంటే, విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ఉంటే ఆయన దీవిస్తూ ఉంటాడు. ఒకవేళ శ్రమ వచ్చినా ఆ శ్రమను నీకు ఒక మెట్టుగా చేసి నిన్ను పైకి లేపుతూనే ఉంటాడు దేవుడు. మనం విశ్వాసంలో ఎదగవలసిన వారం, ఆత్మీయతలో ఎదగవలసిన వారం. ఆత్మీయతలో మనం బలపడి దేవునితో మనం సహవాసం చేసి దేవుని యందు ఆయన ప్రేమను రుచి చూచి అనేక మందికి ప్రచురించవలసిన మనం ఈరోజు అంత ఆత్మీయ స్థితిలో వెళ్ళలేదు. ఆత్మీయ స్థితిలో శారీరకంగా బలంగా ఉండం, కానీ ఆత్మీయ స్థితిలో ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని వింటున్నా ఆత్మీయంగా బలపడలేనప్పుడు దేవుని పనిని, దేవుని కార్యాలను, దేవుని ఇష్టాన్ని జరిగించలేం. జ్ఞాపకం ఉంచుకోండి. దేవునికి దూరమైతే కరువు వచ్చేస్తుంది. ఒకవేళ కరువులో ప్రయాణం చేస్తున్నావేమో, సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నావేమో, నాకు జీవితంలో ఎప్పుడు ఆనందం లేదండి, నా జీవితంలో ఎప్పుడు సంతోషం లేదండి, ఈరోజున భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏమాత్రం కూడా ఎటువంటి ఆశీర్వాదాలు లేవు, ఎటువంటి దీవెనలు లేవు. ఎక్కడ వేయబడిన గొంగలి అక్కడే ఉంటుంది. కారణం ఏంటంటారు? ఎందుకనంటారు? ఒకవేళ దేవునికి ఏమైనా దూరస్తులయ్యేమేమో మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన భక్తి జీవితాన్ని, మన హృదయాలను మనం సరి చేసుకోవాలి. మన భక్తి జీవితాన్ని మనం ఒకసారి గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏ రీతిగా మన భక్తి సాగుతుంది? దేవునితో సహవాసం కలిగిన భక్తేనా?
బాప్టిజము పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో హృదయంలో ప్రవేశించి ఆత్మీయతలలో మనల్ని వృద్ధి చేస్తాడు. ఎప్పుడైతే పాపము చేస్తాడో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు శరీరంలోనికి వస్తాయో, దేహంలోనికి వస్తాయో, హృదయంలోనికి వస్తాయో, ఆ వ్యక్తి దేవునికి నిదానంగా దూరం అయిపోతాడు. దావీదు పాపం చేసినప్పుడు అదే ప్రార్థన చేసినాడు, అయ్యా నేను పాపం చేశాను, నేను ఘోరమైన పాపం చేశాను, నీ ఎదుట నేను పాపం చేశాను, దయచేసి నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. అంటే ఏంటి? పాపము చేసే వారిలో దేవుడు ఏమాత్రము కూడా, దేవుని ఆత్మ ఉండిద్దంటారా? దేవునికి అవిధేయులుగా బ్రతుకుతుంటే దేవుని ఆత్మకు చోటు ఉండిద్దంటారా? హృదయములో అసూయలు, హృదయములో ద్వేషాలు, హృదయములో కలహాలు, హృదయములో శరీర సంబంధమైన కార్యాలు, హృదయంలో కోపాలు, హృదయంలో అసహ్యమైన కార్యాలు పెట్టుకొని మనస్సు నిండా పెట్టుకుంటే దేవుని ఆత్మకు చోటు ఉండదు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని ఆత్మకు స్థలం ఉండదు. దేవుని ఆత్మ ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. దేవుని ఆత్మ ఒక వ్యక్తి నుండి దూరం అయిపోతున్నప్పుడు శ్రమల పాలైపోతాడు, కరువులో పడిపోతాడు, ఇబ్బందుల్లో పడిపోతాడు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నట్టే కనపడతాడు, భక్తి చేస్తున్నట్టే కనపడతాడు. అది నిజమైన భక్తి కాదు. మొరలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, నిజమైన మొర ఉంది, నామకార్థమైన మొర ఉంది. నాన్న చెబుతూ ఉంటాడు, బల్ల ఉంది, దేవుని బల్ల ఉంది, దెయ్యాల బల్ల కూడా. మన హృదయం ఎలా ఉన్నది? సరి అయిన స్థితిలో మనం ప్రార్థన చేయకపోతే ఏ కార్యాలు, మనం ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏమీ పొందలేవు. ఎందుకని? మొదట మన హృదయ స్థితి అక్కడ సరిలేదు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించవలసిన మనము, దేవునికి ఎక్కువగా స్థానం ఇవ్వవలసిన మనము ఇక వేటికో స్థానాన్ని చేసాం. దేవునితో సహవాసం తగ్గిపోయింది. దేవునిని ప్రేమించవలసిన మనం లోక సంబంధమైన ధనాన్ని ప్రేమిస్తున్నాం, లోక సంబంధమైన ఆశలను ప్రేమిస్తున్నాం. హృదయము నిండా నిండిపోయింది. అదే హృదయము నిండా లోక సంబంధమైన వాటివే, భూ సంబంధమైన వాటికే, వాటితో హృదయం నిండిపోయింది. కాబట్టి ఇక పరిశుద్ధాత్మకు అక్కడ స్థానం ఉందా? దేవుని ఆత్మ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల దేవుడు చేయగలడు. నీ హృదయంలో మొదట దేవునికి స్థానం ఉండాలి. దేవునికి దూరం అయితే వచ్చేది ఏంటో తెలుసా? కరువు వస్తుంది. అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, బయలుదేరాడు. కానీ ఎటు బయలుదేరి తెలుసా? ప్రయాణం ఉత్తర దిక్కున దేవుడు ఉన్నాడని యోబు గ్రంథంలో ఉంది. చూడండి 23వ అధ్యాయం 9వ వచనంలో, 23వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన పనులు జరిగించు ఉత్తర దిశనకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. 23:9 అధ్యాయం. అబ్రహాము దక్షిణ దిక్కు ప్రయాణమయ్యాడు. ఉత్తర దిక్కున పనులు జరిగించే దేవుడు, కార్యాలు జరిగించే దేవుడు ఉత్తర దిక్కునుంటే ప్రయాణం ఎటు సాగింది? దక్షిణ దిక్కుకు సాగింది. కాబట్టి శ్రమలు వచ్చేసాయి, కరువు వచ్చేసింది, దేవుని నుండి దూరం అవుతున్నాడు. దేవుని నుండి సహవాసాన్ని కోల్పోతే, దేవుని నుండి ప్రేమను, దేవుని నుండి నువ్వు సహవాసాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉంటే ఏం జరుగుతుందంటే శ్రమలు, కరువు వస్తాయి. ఇంకేం జరుగుతుందో లోక సువార్త. దేవుని నుండి దూరం అయితే మన జీవితాల్లో ఎటువంటి నష్టాలు కలుగుతున్నాయో చూడండి. లోక సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. లోక సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కోర ప్రాణముతో విడిచిపోయారు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎటు ప్రయాణం చేస్తున్నాడు? యెరికోకి వెళ్తున్నాడు. యెరూషలేము అనగా దేవుని ఇల్లు, యెరికో అనగా పాపముతో నిండినది, లోకమును మాదిరిగా ఉన్నది. దేవుని ఇంటిలో నుండి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నాడు అంటే, దిగి వస్తున్నాడు అంటే మొదట ఎక్కడున్నాడు?
విశ్వాసులారా జాగ్రత్తగా వినండి. మనం మొదట ఆత్మీయతలోనే ప్రారంభించాం. దేవుని ఇంటిలోనే ఉన్నాం. మొదట దేవుని ఇంటిలోనే ఉన్నాడు. దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉన్నాడు. ప్రార్థనలో ఉన్నాడు. మందిర అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అక్కడ నుండి ఎటు ప్రయాణం చేస్తున్నాడు తెలుసా? లోకమునకు వచ్చేస్తున్నాడు. అందరు ఎటు పోతున్నారు? పాపంలో బ్రతికిన వారు, లోకంలో బ్రతికిన వారు. ఇందులో మాకు నెమ్మది లేదు, ఇందులో మాకు సమాధానం లేదు, ఇందులో మాకు సంతోషం లేదని లోకములో ఉన్నవారు దేవునిలోనికి వస్తుంటే, ఆ దేవునిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? లోకములోనికి. ఏం జరిగిందప్పుడు? దొంగల చేతికి ఏమయ్యాడు? దిగి వెళ్ళుచుండెను. దిగి వెళ్ళుచు ఏమంటే పైనుండి ఏం చేస్తున్నాడు? అందరు కింద నుంచి ఇట్ట పైకి వెళ్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు? పైనుండి. మనలో లేరంటారా? ఆత్మీయ జీవితంలో మొదటగా బాగానే ప్రార్థన చేసి, మొదటి దేవుని దర్శనాలు చూసి, దేవుని స్వరమును వినగలిగిన భక్తి చేసి, రోజు రోజుకి భక్తి దిగజారిపోయిన పరిస్థితిలో లేరంటారా విశ్వాసులు? మొదటి బాగానే ప్రారంభిస్తున్నారు. మొదటి మందిరం యెరూషలేము అనుభవాల్లో ఉన్నారు. కానీ రాను రాను లోకము వారిలో ప్రవేశించింది. దిగి వస్తున్నాడు. ఆత్మీయ స్థితిలో దిగిపోయిన వారుగా ఉంటున్నారు. మొదటి దినాల్లో ఏ ప్రార్థన అయితే చేశారో 20 సంవత్సరాలైనా అదే ప్రార్థన. ఆ ప్రార్థనలో ఎదుగుదల లేదు, విశ్వాసంలో ఎదుగుదల లేదు, భక్తిలో ఎదుగుదల లేదు, ఆత్మీయతలో ఎదిగిన వారి వలె లేరు. అందుకని అంటాడు, మీరు పసి పిల్లల వలె. వాళ్ళందరూ పసిపిల్లలా? కాదు, పెద్దోళ్ళే. కానీ ఆత్మీయతలు ఎలా ఉన్నారు తెలుసా? పసిపిల్లల వలె ఉన్నారు. అందుకే దేవునికి ఎక్కువ దేనికి స్థానం ఇలా అర్థం కావట్లేదు. ఆత్మీయంగా ఎదిగిన వారు, ఆత్మీయంగా బలపడిన వారు మొదట దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో గ్రహింపగలిగి ఉంటారు. దేవుని మాటకు ఎంత విలువాలో దాన్ని గ్రహింపగలిగి ఉంటారు. ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారు, ఆత్మీయ స్థితిలో బలపడిన వారు ఏ రీతిగా ఉంటారంటే, ఏది దేవునికి ఇష్టమైనదో, ఏ పనిని ఎలా జరిగించాలో చెప్పండి, అది గ్రహింపు కలిగి ఉంటారు. ఈరోజు ప్రార్థనకు వెళ్ళాలి, ఇది దేవునికి ఇష్టమైనదని పరుగులెత్తుతారు. ఈరోజు విశ్రాంతి దినం, దైవ సేవకుడు ఎదురు చూడని అవసరం లేదు, పిలవని అవసరం లేదు, మైకి వినబడని అవసరం లేదు. ఏం చెప్తారు చెప్పండి? ఈరోజు దేవుని సన్నిధిలో నేను, దేవునికి భయపడిన వారు, దేవుని భయం కలిగి ఉన్నారు. ఒకవేళ ప్రార్థన జరగకపోయినా చెప్పండి, ఇంటికాడ కూడా దేవునితో సహవాసాన్ని ఎవరు కలిగి ఉంటారు? యెరూషలేము అనుభవాల్లో ఉన్నవారు, ఎదిగినవారు, ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారు ప్రార్థనే పెట్టని అవసరం లేదు. ఒకవేళ రకరకాల కారణము చేత మందిరం ఆపబడినా దేవునితో సహవాసం మాత్రం ఆపేవారు కాదు. భలే చెప్పారు. హల్లెలూయా. చెప్పబాకండి, దాచుకోండి. ముత్యాలు అని పెట్టుకొచ్చారా నోట్లో? అందరు రెండు చెల్లి దేవుని స్తోత్రం. ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారు ఎలా ఉంటారంటే, ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు ప్రార్థనను మానరు, ప్రతిరోజు బైబిల్ చదవటం మానరు. ఎక్కడో ఆత్మీయ స్థితిలో పడిపోయినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వారిని గద్దేస్తాడు. ఈ పాపంలో నువ్వు పడిపోతున్నావు, నీకు ప్రార్థన లేదు, నీకు లోకాశలు ఎక్కువైపోయిన ధనం మీద వెళ్ళిపోతున్నావు, ఇదిగో నీ నోరు పాడైపోయింది. మనం ప్రార్థన చేసినప్పుడు ముందు మనస్సాక్షి మనల్ని ఏం చేస్తాడో తెలుసా? పొడిచిద్ది, గద్దించిద్ది. గద్దింపు లేదనుకోండి, ప్రార్థన లేదనుకోండి, ఆత్మీయ స్థితిలో ఎదిగేవారు కాదు. మనం సంసోను వలె దేవుని ఆత్మను కోల్పోయిన వారుగా ఉంటాం. మొదట యెరూషలేము అనుభవాన్ని కలిగి ఉన్నాడు. చెప్పండి, రాను రాను ఏమైపోయాడు? దిగిపోతున్నాడు. ఇప్పుడు ఎటుకొచ్చాడు? ఎరుకోకు ప్రయాణం అయ్యాడు. ఏమయ్యాడు? మధ్యలో దొంగల చేతికి చిక్కాడు. దొంగ చేతికి చిక్కినప్పుడు వదిలిపెడతాడా? దొంగ చేతికి చిక్కాడు, ఆడికి సాధ్యమైనంత వరకు మొత్తం దోసుకుంటాడు. ఏం విడిచిపెట్టడు. ఒకవేళ ఇయ్యకపోతే ప్రాణాలైనా తీసేస్తాడు. దొంగ చేతికి చిక్కినప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? బట్టలను 10వ అధ్యాయం 30 వచనం, అతని బట్టలను దోచుకొనెను. ఇక్కడ దొంగ అంటే ఎవరో తెలుసా? సాతాను. ఏం దోచుకున్నాడు? వస్త్రాలను.
అది మన వస్త్రాలను దోచుకుంటున్నాడు. ఏమండి, మన వస్త్రాలను వాడు ఏం చేస్తున్నాడు? ఏ వస్త్రాలు అయ్యి? దేవుడిచ్చిన వస్త్రాలు. అప్పుడు వరకు ఆదాము అవ్వము వారు దిగంబరులని వారికి తెలియలేదు. ఎందుకనంటే వారి మీద మహిమ వస్త్రము కప్పబడి ఉన్నది. ఎప్పుడైతే పాపము చేశారో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో ఏం జరిగింది? తన వస్త్రములను దిగంబరులని తెలిసిపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో దేవుడిచ్చిన మీకు రక్షణ వస్త్రాన్ని, దేవుడిచ్చిన మహిమా వస్త్రాన్ని, దేవుడిచ్చిన ప్రశస్త వస్త్రాన్ని మీరు కాపాడుకుంటున్నారా? దేవుడు ఇచ్చిన వస్త్రాన్ని మీరు కాపాడుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడో చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది. 16వ అధ్యాయము 16వ వచనంలో, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమోనని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ఎవరు ధన్యులంట? వస్త్రములను, వెలగల వస్త్రాలు ఉన్నాయి మనకు అందరికీ. 2000 రూపాయల చీర, 3000 రూపాయల చీర, 5000 రూపాయలు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం మనం. యాడ్ చేస్తాం దాన్ని చక్కగా ఇస్త్రీ చేసి ఆ బీరువాలో నీట్గా. ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా బయట పడేస్తామా? ఈ లోకంలో 5000 రూపాయలు 10,000 రూపాయల వస్తువుని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నావు? మన దేవుడిచ్చిన మహిమ రక్షణ వస్త్రము సంగతి ఏంటి? అందుకని అంటాడు, మీరు ఇచ్చిన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ మీరు కాపాడుకోవాలి. దేవుడిచ్చాడు మనకు రక్షణ వస్త్రం, దేవుడిచ్చాడు మనకు మహిమా వస్త్రం. సాతాను చేతికి చిక్కిపడితే నువ్వు మందిర అనుభవాన్ని కోల్పోయి పాపములో పడిపోతూ ఉంటే నీకు ఇవ్వబడిన వస్త్రాన్ని వాడు ఏం చేస్తాడు? దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుడు నీకు ఇచ్చిన వస్త్రాన్ని నువ్వు కోల్పోతే దేవుడు దొంగ వలె, దేవుడు హఠాత్తుగా వచ్చినప్పుడు నువ్వు దిగంబరిగా ఉంటావు. నీ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోలేదు. నువ్వు ఎత్తబడే వారిలో నీవు కారణమేంటి? వస్త్రాన్ని నీవు కాపాడుకోలేదు. పాపము చేసే ప్రతి వారు వస్త్రమును, దేవుడిచ్చిన మహిమ వస్త్రమును కోల్పోతున్నారు. దేవుడిచ్చిన రక్షణ వస్త్రమును కోల్పోతున్నారు. దేవుడు భయము లేకుండా, మన ఇష్టానుసారంగా మనస్సాక్షికి లోబడకుండా, ప్రార్థన చేయకుండా, సహవాసము చేయకుండా, భక్తిలో ఎదగకుండా దేవుని సహవాసాన్ని దూరమయ్యే వారికి జరిగేది ఏంటంటే వారి వస్త్రములను అపవాది దొంగిలించి వేశాడు. కొన్నిసార్లు కళలు కూడా అంతే వస్తాయి. వస్త్రాలు లేనట్టుగా, వస్త్రములను కోల్పోయినట్టుగా కళలు వస్తూ ఉంటాయి. దేవుడిచ్చిన వస్త్రములను కోల్పోతున్నాం. దేవుడు అన్నాడు, దేవుడు వస్తున్నాడు కాబట్టి మెలకువగా ఉండి మీ వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రమును కాపాడుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ. ఎప్పుడో ఆదివారం ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడో వారానికి కాసేపు ప్రార్థన చేస్తున్నావు. ప్రతిరోజు బైబిల్ చదవటం లేదు, ప్రతిరోజు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం లేదు. దేవునితో ప్రార్థన చేసి కన్నీరు కార్చి దేవునితో సహవాసం చేసి ఎన్నాళ్ళు అవుతుంది? దేవుని దగ్గర మనసారా కన్నీరు కార్చి దేవుని దగ్గర ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చి ఎన్ని రోజులు అవుతుంది? అవసరమైతే దేవుడు దర్శించలేకపోతే ఉపవాసం ఉండటం, కడుపు కట్టుకోవటం. అయ్యా నువ్వు మాట్లాడయ్యా, నువ్వు కనికరించయ్యా, నా కుటుంబాన్ని కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా అని దేవుని దగ్గర పెనుగులాడి ప్రార్థన చేసి ఎన్నాళ్ళు అవుతుంది? నా భర్త మారాలండి అంటాం. మనం పొద్దున్న లేచిన కాడి నుంచి ఏం చేస్తూ ఉంటాం? పనిలో నిమగ్నం అయిపోయి ఉంటాం. ప్రార్థన చేసావా? తగినంత ప్రార్థన ఉందా? నా బిడ్డలకు రక్షణ కావాలండి అంటావు. 1 గంట అయిన బిడ్డల కోసం దేవుని స్తోత్రాలు చెప్పండి. 1 గంట తక్కువ కాకుండా నేను ప్రార్థన చేస్తున్నాను వాళ్ళు చేస్తానమ్మా మీరు. నేను రోజు మీద 1 గంట అయినా చేస్తాను అయ్యా ప్రార్థన. నీకు ఎందుకు చెప్పాలండి? మాది ఆత్మీయ స్థితి, చెప్పాలా? అంతేగా మీరు అనేది. కనీసం చెయ్యి ఎత్తకపోయినా మీ ఆత్మను మీరు పరిశీలించుకోండి. 1 గంట అయినా మోకరించగలుగుతున్నావా? దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా?
నీ ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీ భర్త మారలేదు, బిడ్డలు మారలేదు, నీ వల్ల ఒక ఆత్మ మందిరానికి రాలేదు, నీ వల్ల దేవుని పనిలో ఏం జరగటం, దేనికి ఉపయోగకరంగా లేవు, నువ్వు ఉపయోగపడటం లేదు. చేతికొచ్చిన కుమారుడు తల్లిదండ్రులకు ఏ రీతిగా ఉపయోగపడటం లేదు. ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసి ప్రార్థించే విషయంలో ఉపయోగపడట్లేదు. పరిచర్య చేసే విషయంలో ఉపయోగపడకపోతే, దేవుని పనిలో కష్టాన్ని శ్రమను పడకపోతే, మందిర అనుభవాన్ని కోల్పోతే ఏమవుతుందో తెలుసా? సాతాను చేతికి చిక్కబడతావు. ప్రార్థిస్తున్నాం, దేవునితో సహవాసం చేస్తాం. ఈ 2 నెలల్లో మేము దేవునితో గడిపామయ్యా, ఇంకా ఎక్కువ ఆశీర్వదించబడ్డాం. మాకు బయటికి వెళ్ళే పని లేకపోయినా ఎక్కువగా ప్రార్థన చేసాం దేవునిలో. దేవుని వద్ద నుండి వాగ్దానాన్ని పొందాం, దేవుని వద్ద నుండి మేము దర్శనం పొందాం అన్న వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్తారా? సౌండ్ తగ్గిపోయింది చూసారా? అట్లా ఉంది మన భక్తి. మందిరాలు ఉన్నప్పుడే, దైవ సేవకుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడే ఇంకా భక్తి ఏంటో తెలుసా? దైవ సేవకుడు మనల్ని ప్రేమగా, పాస్టర్ గారు మన ఇంటి వైపు రాలేదనుకోండి, మందిరాన్ని మానేసేస్తాం. చిన్న చిన్న కారణాల చేత దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం కోల్పోతే నీ జీవితంలో కరువు వస్తుంది, గుర్తుపెట్టుకో. దేవునితో సహవాసాన్ని కోల్పోతే, సంఘముతో సహవాసాన్ని కోల్పోతే నీ వస్త్రములను సాతాను ఎత్తుకెళ్తాడు. జాగ్రత్త. వాడు పొంచి ఉన్నాడు, నీకు ఇవ్వబడిన వస్త్రములను దోచివేయాలని కూస్తున్నాడు. ఎప్పుడు దొరుకుతావా అని చూస్తాడు, ఎక్కడ దొరుకుతావా అని చూస్తాడు. బాగా ప్రార్థన చేస్తున్నావే, బాగా ప్రార్థనలో ఎదుగుతున్నావే, ఇక నీ పక్కన కాచుకొని ఉంటాడు. ఇంట్లో సమస్యను రేపుతాడు. ఇక భర్త మాట్లాడుతుంటే భార్య కూడా ఇష్టమైన సారంగా నీ పరిశుద్ధతను పోగొట్టేలాగా దేవుడు సాతాను చేస్తాడు. అపవిత్రమైన వాటిని ఎద్దుకు తీసుకొని వస్తాడు. ఆదివారం మరి ఎక్కువగా కూలిస్తానంటే అటు తీసుకెళ్తాడు. ఫంక్షన్ ఆదివారమే. ఈరోజు ఎన్ని పెళ్ళిళ్ళు ఉండి అనుకున్నారు? ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్పండి. వెళ్ళకపోతే వాళ్ళతో బాధ, వెళ్తే వీడితో బాధ. ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏ బాధ అని పడతాం? దేవునితో సహవాసం చేయండి. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో దేవుడే మనకు నేర్పుతాడు. నేను చెప్పింది కాదు. దేవునితో నీకు సహవాసం ఉండాలి, మందిర అనుభవాన్ని కలిగి ఉండాలి. లేదంటే మందిరాన్ని విడిచిపెడితే, సంఘాన్ని విడిచిపెడితే, దేవుని సహవాసాన్ని విడిచిపెడితే నీ వస్త్రములను దోచుకోవడానికి సాతాను సిద్ధంగా ఉన్నాడు. నిన్ను దిగంబరిగా చేసేస్తాడు. ఒక రోజున దేవుడు మధ్యాగానికి వచ్చినప్పుడు, దొంగ వలె ఆయన వచ్చినప్పుడు వస్త్రములు లేకపోతే ఎత్తబడతామా? మురికి వస్త్రాలతో ఉంటే, పాడైపోయిన వస్త్రములతో ఉంటే, చినిగిపోయిన బట్టలతో ఉంటే 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు, కానీ 10 మంది దేవుని రాజ్యములో. దేవుని భక్తి అంటే చాలా భయముతో ఉండాలి సహోదరి. దేవుడు అంటే భక్తితో ఉండాలి. మీరు దేవునితో సహవాసం ఎక్కువగా చేస్తే, మీరు అభివృద్ధి చెందుతున్నప్పుడు మిమ్మల్ని బట్టి ఆత్మీయ నాయకులకు సంతోషం. ఎందుకు తెలుసా? మీరు ఎదిగినప్పుడు అన్ని విషయాల్లో క్రమంగా ఉంటారు, అన్ని విషయాల్లో ముందుకు వస్తారు, అన్ని విషయాల్లో సేవకునికి సహకారంగా ఉంటారు. ఇంత చక్కని మందిరాన్ని ఇచ్చాడు దేవుడు. సమయం దొరికినప్పుడు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే సంఘము ఉజ్జీవించబడాలి, సంఘంలో దేవుని కార్యాలు జరగాలి, సంఘంలో అద్భుతాలు జరగాలి. 40 సంవత్సరాల పరిచర్యలో ఉండకూడదు, ఇంకా విస్తరించబడాలి. అనేక ఆత్మలు కావాలి. మా గ్రామస్తులు నశించిపోకూడదు, మా కుటుంబం నశించిపోకూడదు, మా ప్రజలు నశించిపోకూడదు అన్న భారాన్ని దేవుని ఆత్మ మన హృదయాల్లో పెడుతుంది. మన ఇంటిలో పడుకున్నా కానీ మనకు నెమ్మది ఉండదు, ఇంటిలో పడుకున్నా కానీ నెమ్మది ఉండదు. మందిరానికి వెళ్ళు, ప్రార్థన చెయ్యి అని ప్రేరేపణ మన హృదయాల్లో దేవుడు ప్రేరేపిస్తాడు. సమయాన్ని వ్యర్థంగా పోనివ్వడు, సమయాన్ని సినిమాల వైపు చూడనివ్వడు, సమయాన్ని ముసలమ్మ ముచ్చట వైపు పెట్టనివ్వడు. నీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. స్తోత్రాలు చెప్తారా? 2 చేతులు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేసి ఆత్మీయతలో ఎదుగుదల లేకుండా ఉంటే, నువ్వు లోకం వైపు తిరుగుతూ ఉంటే, లోక స్నేహాన్ని కోరుతూ ఉంటే ఏం జరుగుతుందంటే నీ వస్త్రములను వాడు దోచేస్తాడు. వస్త్రం అనగా ఏంటి? ప్రవక్తన. మన ప్రవక్తన సరిగా ఉండదేక, మన మాటలు సరిగా ఉండవు. దేవునితో సహవాసం చేయలేనప్పుడు, దేవునితో ఆత్మీయ స్థితిలో తగ్గిపోయినప్పుడు మన నోట బూతులు కూడా, దేవుడు ఏం చెబుతున్నాడు? నీ నోట బూతులైనను
దోషనైనను వాక్యం ఉందా లేదా? మీ నోట బూతులు రాకూడదు, నీ నోట దూషణ మాటలు రాకూడదు, నీ నోట అసహ్యమైనవి రాకూడదు. వాటిని పలుకుతున్నావు అంటే ఏంటి కారణం? దేవునితో సహవాసాన్ని కోల్పోయావు. నోరు తెరుచుకొని ఈగలు పోయేది కూడా తెలియకుండా ఏం చేస్తున్నారు? భర్తతో కలిసి భార్య కూడా టీవీలను, మేము సీరియల్ చూడమండి అన్న వాళ్ళు గట్టిగా వెళ్ళి చెప్పండి, యథార్థంగా ఒప్పుకోండి. ఏదో ఒక బలహీనత. దేవుని మందిరము కార్యాలు జరగటం లేదు, సరి అయిన ప్రార్థన సంఘములో ఉండట్లా, పనులతో బిజీగా అయిపోయారు. మార్త వలె విస్తారమైన పనులు పెట్టుకున్నారు, మార్త వలె విస్తారమైన భారాన్ని కలిగి ఉన్నారు. పని చేసుకోవడం తప్పు లేదు, ఖాళీ సమయాల్లో కూడా దేవుని మందిరానికి ఎంతైనా మొత్తుకో, గొంతు పగిలేలాగా ఎంతన్నా చెప్పు. మేము మాత్రం మందిరం వైపు ఆదివారం తప్ప. ఒకసారి గట్టి దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. నేను కూడా అందుకే ఇటువరకు మీ పట్ల భారం కలిగి అయ్యా వాళ్ళ కార్యాలు చేయాలి, భర్తలు మార్చని ప్రార్థన చేసేవాడిని. ఈ మధ్య చేయట్లా. ఎందుకు తెలుసు? మీరు సోమవారాలు వెళ్ళి తిని దిట్టంగా తిరుగుతుంటే నేనెందుకు తిరగాలి, నేనెందుకు చేయాలండి? మీరేం చేస్తున్నారు? కనీసం ఏమైనా ఉపవాసం ఉన్నాడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి 1 గంట ప్రార్థన చేద్దాం, దేవుడు ప్రేయర్ టవర్ ఇచ్చాడు మనకి, ఒక గంట అయినా అని ఆలోచన ఉంటుందా? లేదు. సంఘం కోసం ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? నేను మాత్రం మీ కొరకు కడుపు కట్టుకొని ఆయన చెప్పాడు, అయ్యా మా అల్లుడు మారు మనసు కోసం ప్రార్థన చేయ, భార్యాభర్తలు ఇడిపోయారయ్యా అని తల్లిగారు చెప్పిందంట. ఇక తల్లిగారు చెప్తే ఆయన ఆ రోజు నుండి ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడంట. 3వ రోజున 4వ రోజున ఎందుకు ఆ దైవ సేవకుడు ఆ ఇంటికి వెళ్తే అలా అల్లుడు కూతురు కోడి మాంసం కూర తీసుకొని చక్కగా వండుకొని ముగ్గురు కలిసి తింటున్నారంటే ఆయన అన్నాడు, నేనేమో ఉపవాసం ఉంటుండి కడుపు కట్టుకోవాలా, మీరేమో కోడి మాంసం కూరండి నా ఉసురు మీకు తగులుగా కాడాడట. దేవుని స్తోత్రాలు చెప్పండి. అంటే నేనేమో కడుపు కట్టుకొని మీకోసం ప్రార్థన చేయాలా, మీరేమో 3 పూట్ల కోడి మాంసంతో ఏమండి మీ ఇంట్లో కార్యాలు చేయటానికి ఏమో నేను కన్నీరు గార్చాలి. మీరు మాత్రం ఇంటిని అట్టానే ఉండండి, మీరు అట్టానే ఉండండి. ఏదో ఒక రోజున మీ మోకాలను దేవుడు మిమ్మల్ని ఎట్ట వంచాలో దేవునికి అంతే. నేను అదే చెప్పాను, మిమ్మల్ని అందరిని దేవుని చేతికి అప్పగించేశా. ఇక నా పని ఒకటే, నా ఆత్మని నేను సరి చేసుకోవటం, నీ పని నేను ప్రకటించటం. కార్యాలు చేసేది ఎవరి నడ్డి ఎలా వంచాలో దేవునికి తెలుసు. పరిగెత్తుతున్నావుగా, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ప్రార్థన చేయకుండా పరిగెత్తు, ఉదయాన్నే లేచి పరిగెత్తు. ఎంతవరకు పరిగెత్తుతావో పరిగెత్తు. ఎంత పరిగెత్తినా దేవుడి కార్యాలు చెయ్యందే, ఆయన సన్నిధిలో మోకరించిందండి, నీ వల్ల ఎంత ప్రయోజనం కూడా. నీవు మొరపెట్టు, నేను నీకు నీ సమస్య కోసం నీవే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు కొద్దిగా నేను సహకారంగా, ప్రభువా ఆమె ఉపవాసం ఉంది కొద్దిగా ఆలకించాయని చేస్తా. మీ భారానంతా నా మీదే ఉంది. దేవుడు ఏమన్నాడా? మీ భారాన్ని అంతా ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేసి మీరు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చెయ్యకపోతే ఏం జరుగుతుందంటే మీ వస్త్రములను వాడు దోచివేస్తాడు, వస్త్రములను దోచివేస్తాడు. దేవుడు దొంగ వలె రాబోతున్నాడు, జాగ్రత్త. దేవుడు దొంగ వలె వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు దిగంబరిగా ఉన్నామంటే మనం ఎత్తబడే గుంపులో ఉంటామా? ఉండం. ఎత్తబడే గుంపులో ఉండం. దేవునికి దూరం అవుతే ఏం జరుగుతుందంటే మన వస్త్రములను కోల్పోతాం. ఇంకోటి చూద్దాం, దేవునికి దూరం అయితే మన జీవితంలో కలిగే నష్టం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ఎవడు నా యందు నిలిచి ఉండునో, చూడండి, ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా
ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయు చేయలేరు. వినండి, ఎవడైతే దేవుని యందు నిలిచి ఉంచుతాడో, ఎవడైతే దేవుని యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించేవాడుగా ఉంటాడు. ఎవడైతే దేవుని యందు నిలిచి ఉంటాడో, మీ సంఘ కాపరి నా యందు నిలిచి ఉంటే చాలు, మీరు ఎట్లా ఉన్నా పర్లేదని ఉందాడా? అమ్మా, ఎట్లాగైనా మీరు ఉండండి, మీరు ఎట్లాగైనా జీవించండి, మీ కొరకు ఆయన ప్రార్థన చేస్తే చాలని ఉందేడా? ఎవడైతే దేవుని యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. మీరు దేవుని యందు నిలిచి ఉంటే మీ హృదయాన్ని చూస్తున్నాడు, మీ కన్నీటిని చూస్తున్నాడు, మీ భారాన్ని చూస్తున్నాడు, మీలో పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు, మీలో దేవుని పట్ల శ్రద్ధను చూస్తున్నాడు. మీరు నిలిచి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని దేవుడు బహుగా ఫలింప చేయబోతున్నాడు. రెండు చెల్లి గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలించేవారుగా ఉంటారు. నిలిచి ఉండకపోతే వేరుగా ఉండి ఏమీ కూడా మీరు కోరుకుంటారు, కానీ మీకు ఏమి. వినండి, ప్రార్థన అవసరాలు ఉన్న వాళ్ళరా, మీరు దేవుని యందు నిలిచి ఉంటే అప్పుడు దేవుడి మీ యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు దేవునికి వేరుగా ఉంటే మీరు ఏమీ కూడా 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఏం కార్యాలు ఉండవు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేయొచ్చు, నువ్వు దేవునికి వేరై ఉండి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండి ప్రార్థన చేయి. బైబిల్ చెబుతుంది, తమ ప్రియులు నిద్రించుతుండగానే వారికి ఆహారమును దేవుడు. దేవునికి ఇష్టరాలుగా నీవుంటే, దేవునికి ఇష్టడుగా నీకుంటే నువ్వు అడగక ముందే అక్కర్రతలను నువ్వు ప్రత్యేకంగా చేయని అవసరం లేదు. అడగక ముందే అక్కర్రతను ఎరిగి ఉన్న దేవుడు. నువ్వు మొదట దేవునితో సహవాసం చేయాలి. దేవునితో నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలించే వ్యక్తిగా ఉంటావు. దేవునికి వేరయ్యుండి ఏమీ చేయలేవు. దేవునికి దూరం వస్తురాలుగా ఉన్నావా? దేవునికి దూరముగా ఉన్నావా? దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి దేవునికి ప్రార్థన చేయకుండా ప్రార్థన చేస్తున్నట్టు నా ఎదుట కనిపిస్తున్నావా? దేవుని సేవకులు ఎదుట కనపడుతున్నావా? ఈ 2 నెలలు ఆత్మీయ జీవితంలో ఎంతగా ఎదిగావో, ఎంతగా కన్నీరు కాచావో, ఎంతగా ప్రార్థన చేసావో దేవుడు చూస్తున్నాడు. అక్కడ నీవెంత ప్రార్థన చేసావో, నేనెంత ప్రార్థన చేశానో మనందరి అంతరంగాలను పరిశీలించు. ఆయన ఎదుట మనం యోగ్యులంగా ఉండాలి. భక్తి జీవితంలో మనము ఎవరో మెప్పు కోరి భక్తి చేయకూడదు, ఎవరికో కనపడాలని ప్రార్థనలు చేయకూడదు. ఎవరో నన్ను చూసి బాగా ప్రార్థన చేస్తుంది ఏమో, లేకపోతే ఏమో బాగా మంచి ప్రార్థన పరురాలని మనుషుల దృష్టిలో యోగ్యులముగా కనబడకూడదు, వారికి కనబడాలని చేయకూడదు. ఎవరి దృష్టిలో యోగ్యులముగా ఉండాలి? దేవుని దృష్టిలో యోగ్యులముగా ఉండాలి. ఒంటరిగా ఉన్నా, పని చేస్తున్నా, పొలములో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఇంటి యొద్ద ఉన్నా దేవునితో నీ హృదయం సహవాసం చేస్తూ ఉండాలి. నీ హృదయంతో దేవునితో ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి మొరపెడుతూ ఉండాలి. నువ్వు దేవునితో అంటగట్టుబడి ఉండాలి. ఆదివారం ఒక్కరోజు అంటగడతామయ్యా, మిగతా రోజుల్లో మేము టీవీతో అంటగట్టబడతామయ్యా, లోకముతో అంటగట్టబడతామయ్యా, ధనాపేక్షతో అంటగట్టబడతామయ్యా, లోకాశలతో అంటగట్టబడతామయ్యా. వీటితో అంటగట్టబడితే చెప్పండి, మనం ఫలించే వారముగా ఉండం. నువ్వు ఫలించకపోగా నీ వల్ల ఇతరులకు ఆశీర్వాదం ఏమాత్రము కూడా. అబ్రహాము దేవుడు మాట విన్నాడు, దేవుడు దీవించాడు. అబ్రహాం అంటాడు, నిన్ను ఆశీర్వదించడమే కాదు బాబు, నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను చేయబోతున్నాను. మనం దీవించబడటమే కాదు, మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నాన్నగారు పాపము నుండి విడుదల పొందాడు, దేవుడు దీవించాడు. ఇప్పుడు ఆయన మనకు ఆశీర్వాదకరముగా మార్చబడ్డాడు. రక్షణ పొందిన మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అంటే ఇతరులకు పాపములో ఉన్న వారిని దేవుని వైపు త్రిప్పడానికి మనం ప్రయాసపడాలి. ఇటువంటి పాపములో శాపములో బ్రతుకుతున్న వారి కొరకు మనము వారికి దీవెనకరంగా మార్చబడాలి. వారిని లోకము నుండి త్రిప్పి దేవుని వైపు త్రిప్పుటకు, దేవుని వైపు నడిపించుటకు మనము దీవెనకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనలను మార్చునుగాక. ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం ఎప్పుడో మారినట్లయితే ఎప్పుడో ఇంకా అధికమైన ప్రజలు సహవాసం చేస్తాం. ఇంటి పక్కన వారిని కూర్చోబెట్టి గంట మీటింగ్ చెబుతాం,
గంటలో ఒక్క 10 నిమిషాలైనా ప్రార్థన గురించి చెప్పం. మంది కాదు ఆ పని. ఎవరిదా పని? పొద్దున్నే లేసి అయ్యగారయ్య వైకలా చెబుతున్నాడుగా, ఆయన చూసుకుంటాడులే. గంట మాటల్లో ప్రార్థనకు రమ్మా అని ఎవరికైనా చెప్తున్నారా? చెప్పండి. బాధ్యత కలిగి ఉండండి. దేవుని పని కొరకు ప్రయాసపడండి. దేవుని రాకడ వచ్చే వరకు నమ్మకంగా ఉండండి. దేవునికి వేరై జీవిస్తూ ఉంటే మీరు ఏమి కూడా ఆ పనికి వేయబడిన ఫలించని తీగను ఏం చేస్తాడు దేవుడు? అగ్నిగుండములో పడవేస్తాడు. ఫలించని ప్రతి తీగను అగ్నిగుండములో పడవేస్తాడు. చూస్తాడు సహోదరి, నిన్ను సంఘములో చూస్తాడు. ఏమైనా ఫలిస్తున్నావా? ఫలాలు నీ యొద్ద ఉన్నాయా? దేవుడు వస్తున్నాడు నీ యొద్దకు. సంవత్సరం అయింది రక్షించబడి, 2 సంవత్సరాలు అవుతుంది. ఏమైనా ఫలాలు ఉన్నాయా? ఈమెలో ఏమైనా ఫలిస్తుందా? ఏమైనా దీవెనకరంగా ఉందా అని చెట్టు యొద్దకు వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? అంటే చూస్తాడా? చూడండి అన్నారు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఫలిస్తున్నావా? ఫలభరితమైన జీవితమేనా? నీలో ఫలాలు ఉండయా? దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ ఫలించకపోతే 1 సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు. ఇంకా దేవుడు అంటాడు నరికి అగ్నిగుండంలో. ఒకవేళ దేవుడు కనుక ఆ యాక్షన్ తీసుకుంటే మనం ఏమైపోతాం? మొదటి ప్రమాదం నుండి దేవుడు తప్పించాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఫలించాలని. అందరికంటే మంచి ఘనవంతురాలని కాదు, భక్తి పరురాలు అని కాదు. వారికి అవకాశం ఇవ్వలేదు, దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అప్పుడు ఫలించకపోయినా ఇప్పుడు ఫలిస్తావేమని చూస్తున్నాడు. మొదటి ప్రమాదం నుండి, మొదటి వేవు నుండి దేవుడు తప్పించాడు. అది తప్పుకున్నాం అనుకుంటే 2వ ప్రమాదం వచ్చింది. ఆ 2వ ప్రమాదాన్ని కూడా దేవుడు, ఇప్పుడైనా నువ్వు ఫలించకపోతే, ఇప్పుడైనా నీ ఆత్మీయ స్థితిలో దేవునితో సహవాసం చేయకపోతే, ఇంతవరకు దూరస్తురాలై ఉండవు, ఇంతవరకు దేవునికి దూరంగా ఉండవు, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, దేవునితో సహవాసం చేయకుండా, హృదయంలో రకరకాలైన కోరిక, రకరకాలైన ఆశలు పెట్టుకొని దేవునికి స్థానాన్ని ఇవ్వకుండా పాపానికే స్థానమునిస్తూ, వ్యసనాలకు స్థానం ఇస్తూ, లోక సంబంధమైన వాటిపైన నీ మనస్సు పెట్టి, బైబిల్లో ఉంది పైనున్న వాటిని కాకుండా భూ సంబంధమైన వాటిపైన మనస్సు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుదామో వీటిపైన దృష్టి పెట్టి ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగలేదు, ఆత్మీయ స్థితిలో నువ్వు ఫలించలేదు. కాబట్టి ఏమంటున్నాడు? దానిని నరికి అగ్నిగుండంలో. ఫలించని ప్రతి తీగను దేవుడు ఏం చేస్తాడు? నరికి. అటువంటి తీర్పు మన యొద్దకు రాకముందే మనం మోకరించాలి. అటువంటి శిక్ష మన యొద్దకు రాకముందే, ప్రభువా ఎన్నాళ్ళు నీతో సహవాసం చేయలేదయ్యా, ఇక్కడ నుండి నీతో నేను సహవాసము, ప్రార్థనలో ఎదుగుతానయ్యా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతానయ్యా, నీతో నేను సహవాసం చేస్తానయ్యా, లోక ఆశలు నాలో నుండి తీసివేయి. మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నీకు విరోధమైనది ఏది, నీకు ఇష్టం లేనిది ఏది నా జీవితంలో ఉండకూడదు ప్రభువా, నీకు ఇష్టమైనదే నా హృదయంలో ఉంచయ్యా. నా హృదయంలో నీకు ఇష్టమైనదే ఉండాలి. నీకు విరోధమైనది ఏది కూడా నా హృదయంలో ఉండటానికి వీల్లేదు, నా జీవితంలో ఉండటానికి వీల్లేదు. దాన్ని తీసివేయి, నన్ను ఫలింపచేయి, నీతో నేను సహవాసం కలిగి ఉంటానయ్యా అని మనం తీర్మానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం. దేవుడి మాటలను మన హృదయంలో ఫలింపచేయునుగాక. అందరూ కూడా మోకరించండి, తీర్మానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉంది మన ఆత్మీయ స్థితి? దేవునికి దూరస్తుడై అబ్రహాము కరువును తెచ్చుకున్నాడు.